గుడ్ మార్నింగ్ అన్న. మనకి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో సిఈసి ఫస్ట్ ఇయర్ సిఈసిలో మనకి గ్రూప్ సబ్జెక్టులో మనకి సివిక్స్, ఎకనామిక్స్, కామర్స్. సివిక్స్, ఎకనామిక్స్, కామర్స్. సో కామర్స్ అంటే మనకి కామర్స్ ఈక్వల్ టు ట్రేడ్ ప్లస్ ఎయిడ్స్ టు ట్రేడ్ అంటారు. అంటే కామర్స్ అంటే వాణిజ్యం. కామర్స్ ఈక్వల్ టు trade plus adds to trade అంటారు. adds to trade. వాణిజ్యం ఈక్వల్ టు వర్తకం ప్లస్ వర్తక సదుపాయాలు. అంటే కామర్స్ మన తెలుగులో వాణిజ్యం అంటారు. వాణిజ్యం అంటే వర్తకం ప్లస్ వర్తక సదుపాయాలు. వర్తకం ప్లస్ వర్తక సదుపాయాలు. వర్తకం అంటే వస్తు సేవల కొనుగోలు అమ్మకాల ప్రక్రియని మనం వర్తకం అంటారండి. ట్రేడ్ మీన్స్ సెల్లింగ్ అండ్ బయింగ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. ఓకేనా? వస్తు సేవల కొనుగోలు అమ్మకాల ప్రక్రియని మనం వర్తకంగా పిలవడం జరుగుతున్నది. వర్తక సదుపాయాలు అంటే ఈ వర్తకానికి సహాయకాలు లేదు, వర్తక సదుపాయాలు లేదు, వర్తక సహాయకాలు అంటారు. ఎయిడ్స్ టు ట్రేడ్. ఈ వర్తకం మనకి సక్రమంగా జరగడానికి సహాయపడేటటువంటి కార్యకలాపాలన్నింటినీ కూడా వర్తక సదుపాయాలు, ఎయిడ్స్ టు ట్రేడ్ అంటారండి. ఫర్ ఎగ్జాంపుల్ వర్తకానికి అంటే మనకి కొనుగోలు అమ్మకాల ప్రక్రియ అంటే వస్తు సేవల బయింగ్ అండ్ సెల్లింగ్ ప్రాసెస్ అండి. సో కాబట్టి ఈ వర్తకం అనేది మనకి సక్రమంగా, ఈ కొనుగోలు అమ్మకాల ప్రక్రియ అనేది మనకి సక్రమంగా జరగడానికి కొన్ని మనకి అవసరం అవుతాయండి. అంటే వాటిని మనం ఎయిడ్స్ టు ట్రేడ్ వర్తక సహాయకాలు లేదా సదుపాయాలు అంటారు. ఇందులో మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ట్రాన్స్పోర్టేషను, తర్వాత అడ్వర్టైజ్మెంట్స్, గొడౌన్స్, బ్యాంక్స్, ఇవన్నీ కూడా మనకి వర్తక సదుపాయాల్లోకి వస్తాయండి. ఓకేనా? కాబట్టి ఈ వర్తకం అనేది, ట్రేడ్ అనేది మనకి సక్రమంగా జరగాలంటే కూడా కొన్ని వర్తక సదుపాయాలు, కొన్ని ఇవన్నీ కూడా మనకి అవసరం అవుతుంది వర్తకానికి. ఓకేనా? ఈ కాన్సెప్ట్ గురించి మనం తర్వాత కామర్స్ గురించి అంటే మనకి సింపుల్గా కామర్స్ అంటే వాణిజ్యం. ఓకేనా? అంటే కామర్స్ ఈక్వల్ టు ట్రేడ్ ప్లస్ యాడ్స్ టు ట్రేడ్ అంటారు. ఓకేనా? వాణిజ్యం ఈక్వల్ టు వర్తకం ప్లస్ వర్తక సదుపాయాలు. వర్తకం అంటే వస్తు సేవల కొనుగోలు అమ్మకాల ప్రక్రియని మనం వర్తకం అంటారు. ట్రేడ్ మీన్స్ సెల్లింగ్ అండ్ బయింగ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. సో వర్తక సదుపాయాలు, ఈ వర్తకానికి ట్రేడ్కి హెల్ప్ ఇవన్నీ కూడా హెల్ప్స్ అనమాట అండి. ఈ వర్తకానికి సహాయకాలు, హెల్ప్ చేసేటటువంటి ఏవైతే ఉన్నాయో, సహాయపడేటటువంటి ఏవైతే ఉన్నాయో, అంటే ఈ కొనుగోలు అమ్మకాలు సక్రమంగా జరగడానికి సహాయకాలుగా ఉండేటటువంటి మిగతావన్నింటినీ కలిపి వర్తక సదుపాయాలు అంటారు, ఎయిడ్స్ టు ట్రేడ్ అంటారు. ఈ మొత్తం ప్రక్రియనే వాణిజ్యం అంటారండి, కామర్స్. ఓకేనా? వాణిజ్యం మీన్స్ కామర్స్. ఈ కాన్సెప్ట్ గురించి మనం తర్వాత క్లాస్లో చెప్పుకుందాం అండి. ఇప్పుడు కాన్సెప్ట్ ఆఫ్ బిజినెస్. కాన్సెప్ట్ ఆఫ్ బిజినెస్. కాన్సెప్ట్ ఆఫ్ బిజినెస్.
వ్యాపార భావన, కాన్సెప్ట్ ఆఫ్ బిజినెస్ వ్యాపార భావన. కాబట్టి కాన్సెప్ట్ ఆఫ్ బిజినెస్లో మనకి చూడండి, మనం అంటే ప్రతి వ్యక్తి అంటే మార్నింగ్ నిద్ర లేచిన దగ్గర నుంచి ప్రతి వ్యక్తి కూడా ప్రతిరోజు కూడా అనేక పనులు మనం చేస్తూ ఉంటామండి. అంటే మనం మార్నింగ్ నిద్ర లేచిన దగ్గర నుంచి మళ్ళీ సాయంత్రం నిద్రపోయే వరకు మనకు అనేక పనులు చేస్తుంటాం. వాటిని మనం మానవ కార్యకలాపాలు అంటారు, హ్యూమన్ యాక్టివిటీస్ అంటారు. సో మానవ కార్యకలాపాలు హ్యూమన్ యాక్టివిటీస్. హ్యూమన్ యాక్టివిటీస్ మానవ కార్యకలాపాలు. ఓకేనా? చూడండి, ఇక్కడ హ్యూమన్ అంటే మనిషి, మానవ కార్యకలాపాలు అంటే మనుషులు చేసే పనులండి. అంటే మనం మార్నింగ్ నిద్ర లేచిన దగ్గర నుంచి సాయంత్రం నిద్రపోయే వరకు మనం అనేక రకాలైన పనులు చేస్తుంటామండి. వీటిని మనం మానవ కార్యకలాపాలు, హ్యూమన్ యాక్టివిటీస్ అంటారు. ఓకేనా? ఈ హ్యూమన్ యాక్టివిటీస్ని మనం రెండు రకాలుగా డివైడ్ చేస్తాం. మానవ కార్యకలాపాలు రెండు రకాలుగా మనం విభజిస్తామండి. హ్యూమన్ యాక్టివిటీస్ classified into two types. So economic activities and non-economic activities antaru. Economic activities, non-economic activities. యాక్టివిటీస్. సో మానవ కార్యకలాపాలు మనం రెండు రకాలుగా విభజిస్తామండి. సో ఆర్థిక కారకాలు, ఆర్థికేతర కారకాలు అంటారు. ఆర్థిక కార్యకలాపాలు, ఎకనామిక్ యాక్టివిటీస్ ఆర్థిక కార్యకలాపాలు, ఆర్థికేతర కార్యకలాపాలు అంటారు. ఆర్థిక కార్యకలాపాలు, ఆర్థికేతర కార్యకలాపాలు అంటారు. ఓకేనా? అంటే మనిషి చేసే పనులు మనం అంటే మొత్తం ప్రతి ఒక్కరు చేసిన హ్యూమన్ యాక్టివిటీస్ మానవ కార్యకలాపాలు అంటారు. వీటిలో మనం రెండు రకాలుగా డివైడ్ చేస్తామండి. ఆర్థిక కార్యకలాపాలు, ఆర్థికేతర కార్యకలాపాలు. ఎకనామిక్ యాక్టివిటీస్, నాన్ ఎకనామిక్ యాక్టివిటీస్. ఓకేనా? మరి ఎకనామిక్ అంటే ఇన్వాల్వ్స్ మనీ. ఎకనామిక్ యాక్టివిటీస్ అంటే ఇక్కడ ఇన్వాల్వ్స్ మనీ, డస్ నాట్ ఇన్వాల్వ్స్ మనీ అంటారు. అంటే డబ్బులు సంపాదించడానికి చేసేటటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఆర్థిక కార్యకలాపాలు, ఎకనామిక్ యాక్టివిటీస్ అంటారు. అలా కాకుండా డబ్బులు సంపాదించడం కాదు, ప్రేమతోటి, ఆప్యాయతోటి, మమకారంతో చేసేటటువంటి కార్యకలాపాలు హెల్పింగ్ తోటి అనమాట. ఓకేనా? సో హెల్ప్ తోటి లేదా ఎఫెక్షన్ తోటి లేదా ప్రేమతోటి చేసేటటువంటి కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఆర్థికేతర కార్యకలాపాలు, నాన్ ఎకనామిక్ యాక్టివిటీస్ అంటారు. ఓకేనా? ఇక ఎకనామిక్ యాక్టివిటీస్ని మళ్ళీ మూడు రకాలుగా డివైడ్ చేస్తామండి. ఎకనామిక్ యాక్టివిటీస్ని మూడు రకాలుగా డివైడ్ చేస్తామండి. ఓకేనా? ఎకనామిక్ యాక్టివిటీస్ మళ్ళీ మూడు రకాలుగా డివైడ్ చేస్తామండి. ఎకనామిక్ యాక్టివిటీస్ ఆర్థిక కార్యకలాపాలు. మనం
ఆర్థిక కార్యకలాపాలు ఎకనామిక్ యాక్టివిటీస్ని మళ్ళీ 3 రకాలుగా డివైడ్ చేస్తాం. వృత్తి, ప్రొఫెషన్. వృత్తి, ప్రొఫెషన్ అంటారు. ప్రొఫెషన్ ఉద్యోగం, ఎంప్లాయ్మెంట్, ఇప్పుడు బిజినెస్, వ్యాపారం. సో వీటిని మనం ఆర్థిక కార్యకలాపాలు అంటారు. ఓకేనా, ఆర్థిక కార్యకలాపాలు అంటారు. చూడండి, ఎకనామిక్ యాక్టివిటీస్ని క్లాసిఫైడ్ ఇంటూ 3 టైప్స్: ప్రొఫెషన్ ఆర్ ఎంప్లాయ్మెంట్ ఆర్ బిజినెస్. ఓకేనా, వృత్తి, ఉద్యోగం, వ్యాపారం అంటారు. మీరు గమనించినట్లయితే చూడండి, మీ పేరెంట్ అంటే మీ ఫాదర్ కానీ మదర్ కానీ ఈ 3 వాటిలో అండి చూడండి ఏదో ఒకటి చేస్తున్నారు. వృత్తి అన్న ప్రొఫెషన్ అని చేయి ఉండాలండి, లేదా ఎంప్లాయ్మెంట్ ఉద్యోగం అని చేయి ఉండాలి, లేదా వ్యాపారం. మీరు మామూలుగా జనరల్గా చూడండి, మనం గమనించినట్లయితే సో ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఈ 3 ఏదో ఒక దాన్ని చేస్తూ ఉంటాడండి. ఓకేనా, డబ్బులు సంపాదించడానికి ఆదాయాన్ని మనం ఆదాయాన్ని సంపాదించడానికి మనం చేసేటటువంటి ప్రతి వ్యక్తులు చేసేటటువంటి పనుల్లో మనకి పనులను 3 రకాలుగా డివైడ్ చేస్తుంది. ఎకనామిక్ యాక్టివిటీస్ని 3 రకాలుగా డివైడ్ చేస్తాం. ఇది వృత్తి, ఎంప్లాయ్మెంట్ ఆర్ బిజినెస్. కాబట్టి మీరు క్వశ్చన్ వేసుకుంటే మీ ఫాదర్ ఇందులో వృత్తి అయినా చేయొచ్చండి, లేదా ఎంప్లాయర్ అయినా అవ్వచ్చు, లేదా బిజినెస్ మ్యాన్ ఎవరైనా కావచ్చండి. ఓకేనా, కాబట్టి వీటిని మనం ఆర్థిక కార్యకలాపాలు, ఓకేనా, ఎకనామిక్ యాక్టివిటీస్ అంటారు. అంటే మనీ ఎర్నింగ్ యాక్టివిటీస్ అని కూడా అనొచ్చండి. మనీ ఎర్నింగ్ యాక్టివిటీస్, డబ్బులు సంపాదించడానికి ప్రతి వ్యక్తి చేసేటటువంటి సో కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో అవే ఆర్థిక కార్యకలాపాలు లేదా ఎకనామిక్ యాక్టివిటీస్. ఓకేనా, కాబట్టి వృత్తి అంటే ఏంటండి? ప్రొఫెషన్ అంటే చెప్పండి. ప్రొఫెషన్ అంటే ప్రత్యేక నైపుణ్యం, స్వభావం కలిగి ఉండి వ్యక్తిగత సేవలు అందించేటటువంటి కార్యకలాపం ఏదైతే ఉందో దాన్ని మనం వృత్తి అంటారు. ప్రత్యేక నైపుణ్యం, స్వభావం కలిగి ఉండి వ్యక్తిగత సేవలు అందించేటటువంటి వ్యాపకాన్ని మనం వృత్తి అంటారు. వ్యాపకం మీన్స్ కార్యకలాపం. ఓకేనా, ప్రత్యేక నైపుణ్యం, స్వభావం కలిగి ఉండి వ్యక్తిగత సేవలు అందించేటటువంటి కార్యకలాపం ఏదైతే ఉందో దాన్ని మనం వృత్తి అంటారండి. ఓకేనా, అంటే ఇండివిజువల్ సర్వీసెస్ అండి. ఓకేనా, ఇండివిజువల్ అంటే పర్సనల్ స్కిల్స్ లేదా పర్సనల్ నేచర్ కలిగి ఉండి ఇండివిజువల్ సర్వీసెస్ ఇచ్చేటటువంటి ఏదైతే ఉందో దాన్ని మనం ప్రొఫెషన్ అంటారు. ఉదాహరణకి ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్లు ఉన్నారండి. డాక్టరు, లాయరు వీళ్ళు అందించేటటువంటి సర్వీసెస్ కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం వృత్తి అంటారు. అంటే డాక్టర్ అనేది ఒక వృత్తి అండి, ప్రొఫెషన్. అలాగే లాయర్ కూడా ఒక ప్రొఫెషన్ అండి. ఇక్కడ చూడండి, డాక్టర్ అంటే ఒక ప్రత్యేక నైపుణ్యం, అతని వ్యక్తిగత నైపుణ్యం అండి. ఓకేనా, వ్యక్తిగత నైపుణ్యం కలిగి ఉండి చేపట్టి లేదా ఇంకా చేపలు పట్టడం ప్రొఫెషన్ వృత్తిలోకి వస్తుందండి. చేపలు పట్టడం, ఓకేనా, ఫిషింగ్, ఇవన్నీ కూడా మనకి వృత్తి. అంటే ప్రత్యేక వ్యక్తిగత నైపుణ్యం కలిగి ఉండి వ్యక్తిగత సేవలు అందించడాన్ని మనం ప్రొఫెషన్గా చెప్పొచ్చండి. ఇక ఉద్యోగం, ఎంప్లాయ్మెంట్ అంటే ఏంటండి? ఎంప్లాయ్మెంట్ ఈజ్ ఏ కాంట్రాక్ట్ ఆర్ అగ్రిమెంట్. ఓకేనా, అంటే ఇక్కడ ఉద్యోగం అనేది ఒక కాంట్రాక్ట్ అండి, లేదా ఒప్పందంగా మనం చెప్పుకోవచ్చు. అంటే యజమాని లేదా ఉద్యోగి మధ్య గల ఒప్పందం ఏదైతే ఉందో దాన్ని మనం ఎంప్లాయ్మెంట్గా చెప్పవచ్చండి. అంటే ఇక్కడ ఒక వ్యక్తి తన యజమాని అప్పగించేటువంటి బాధ్యతను చేయడానికి ఒప్పుకున్నట్లయితే దాన్నే మనం ఉద్యోగంగా మనం పిలవచ్చండి. ఓకేనా, అంటే ఎంప్లాయ్మెంట్ ఈజ్ ఏ కాంట్రాక్ట్, ఒక అంగీకారం అండి. ఎవరి మధ్య?
యజమాని ఉద్యోగస్తుల మధ్య ఒక అంగీకారం ఉంది, ఒప్పందం. సో ఈ ఒప్పందం ద్వారా యజమాని అప్పగించేటటువంటి పని ఏదైతే ఉందో లేదా బాధ్యత ఏదైతే ఉందో ఆ బాధ్యతను నెరవేర్చడం జరుగుతుందండి. యజమాని అప్పగించిన పనిని ఉద్యోగస్తులు నెరవేర్చడం జరుగుతుంది. దీనికి ఉద్యోగంలో ఇచ్చేదాన్ని మనం ఏమంటారంటే, ఇది చేసినందుకు ఉద్యోగికి ఇచ్చేటటువంటి రెమ్యునరేషన్ని, ప్రతిఫలాన్ని మనం జీతం, శాలరీ లేదా వేతనం అంటారండి. వేజ్, శాలరీ లేదా వేతనంగా మనం చెప్పవచ్చు. ఇక్కడ ప్రొఫెషన్ వృత్తికి ఇచ్చేదాన్ని రుసుము అంటారండి. రుసుము, ఫీజు. చూడండి, మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాం అనుకోండి, డాక్టర్ దగ్గరికి వెళ్తే మనం అతని సేవలు మనం పొందినందుకు సో అతనికి ఇచ్చేదాన్ని మనం ఫీజు అంటారు. ఓకేనా, రుసుము అంటారు. కాబట్టి వృత్తి చేయడం ద్వారా మనకి ఆదాయ ఇన్కమ్ అనేది ప్రతిఫలం ఎలా వస్తుందంటే, వ్యక్తిగత సేవలు అందించడం ద్వారా. అంటే ఇప్పుడు డాక్టర్, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్ మనకి ఇచ్చేటటువంటి సర్వీసెస్ అతనికి ఇచ్చేదాన్ని మనం ఏమంటారంటే ఫీజు అంటామండి. ఫీజు అంటే తెలుగులో మనం రుసుము అంటారు. కాబట్టి వృత్తి ద్వారా వచ్చేదాన్ని ప్రతిఫలాన్ని రుసుము, ఫీజు అంటారు. లేదా ఒక లాయర్ ఉన్నారనుకోండి, లాయర్కి మనం అతను ఇచ్చేటటువంటి సర్వీసెస్కి మనం ఇచ్చేదాన్ని ఏమంటారు, ఫీజు అంటారు. సో కాబట్టి ఈ లాయర్ ఇచ్చేటువంటి ప్రతిఫలాన్ని ఫీజు అంటాం కదా. సో ఇది అంటే వృత్తికి ఇచ్చేటటువంటి ప్రతిఫలం ఏదైతే ఉందో దాన్ని మనం ఫీజుగా చెప్పవచ్చు అండి. సో ఉద్యోగస్తునికి ఇచ్చేదాన్ని మనం రెమ్యునరేషన్ని లేదా ప్రతిఫలాన్ని ఏమంటారంటే శాలరీ లేదా వేజ్ అంటారు. ఇక బిజినెస్, వ్యాపారం. ఓకేనా, వ్యాపారం అంటే వస్తు సేవల కొనుగోలు అమ్మకాల ద్వారా సంపదను సృష్టించడాన్ని లేదా సేకరించడానికి నిమగ్నమైనటువంటి మానవ చర్యలు ఏవైతే ఉన్నాయో దాన్ని మనం వ్యాపారంగా చెప్పవచ్చండి. మరొకసారి, వ్యాపారం అంటే వస్తు సేవల కొనుగోలు అమ్మకాల ద్వారా సంపద సృష్టించడం లేదా సేకరించడంలో నిమగ్నమైన మానవ చర్యల్ని మనం వ్యాపారంగా చెప్పవచ్చు, బిజినెస్. ఓకేనా, అంటే బిజినెస్ is a human activity. Business is a human activity directed towards acquiring wealth through buying and selling of goods and services. ఓకేనా, కాబట్టి వ్యాపారం అంటే వస్తు సేవల కొనుగోలు అమ్మకాల ద్వారా సంపదను సృష్టించడాన్ని మనం లేదా సేకరించడాన్ని వ్యాపారంగా మనం చెప్పుకోవచ్చండి. సో వ్యాపారంలో వచ్చేటటువంటి ప్రతిఫలాన్ని మనం ఏమంటారంటే లాభం, ప్రాఫిట్ అంటారండి. అంటే వ్యాపారం అనేది చేస్తామండి లాభాన్ని సంపాదించడానికి. ఓకేనా, సో బిజినెస్ అనే దాన్ని మనం మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే లాభాన్ని సంపాదించడం. ఓకేనా, కాబట్టి వ్యాపారం మనం ఎందుకు చేస్తామంటే లాభాన్ని సంపాదించడం. కానీ వ్యాపారం చేయడం ద్వారా మనకి లాభం రూపంలో ఆదాయం అనేది, ఇన్కమ్ అనేది మనకి రావడం జరుగుతుందండి. వీటిని ఏమంటారంటే ఆర్థిక కార్యకలాపాలు. ఇవన్నింటిలో చూడండి ప్రతిఫలం అనేది ఉంటుందండి. ఇక్కడ వృత్తిలో మనకి వచ్చేదాన్ని ఫీజు అంటారు, రుసుము అంటారు. మనకి వృత్తిలో వచ్చేదాన్ని ఫీజు అంటారు. ఎంప్లాయ్మెంట్లో మనకి శాలరీ రెమ్యునరేషన్ అండి, శాలరీ అంటారు. బిజినెస్లో వచ్చిన ప్రాఫిట్, మనకి బిజినెస్లో వచ్చేదాన్ని ప్రాఫిట్ అంటారు మనకి. సో కాబట్టి మనకి వృత్తి ద్వారా వచ్చేటటువంటి ప్రతిఫలం, రెమ్యునరేషన్ మనం ఫీజుగా మనం చెప్పవచ్చు. ఉద్యోగం ద్వారా అతనికి వచ్చేటువంటి ఆదాయం మనం శాలరీ అంటారు. ఇక్కడ వ్యాపారం చేయడం ద్వారా సో వచ్చేటువంటి ఇన్కమ్, ఆదాయం ఏదైతే ఉందో దాన్ని మనం ప్రాఫిట్. ఓకేనా, కాబట్టి ఇక్కడ ఎకనామిక్ యాక్టివిటీ చూడండి, ఇక్కడ ప్రతిది కూడా మనీతోటి ఇన్వాల్వ్ అయి ఉంటుందండి. మనీతోటి ఇన్వాల్వ్ అయి ఉంటుంది. డబ్బులు సంపాదించడానికి మనం చేసేటటువంటి కార్యకలాపాలు, అంటే ఒక వ్యక్తి చేసేటటువంటి మనిషి చేసేటటువంటి కార్యకలాపాలని మనం ఆర్థిక కార్యకలాపాలు, ఎకనామిక్ యాక్టివిటీస్ అంటారు. ఓకేనా అమ్మా, ఇవన్నీ కూడా చూడండి. ఇప్పుడు మీ పేరెంట్లో వృత్తి అయినా చేపట్టొచ్చండి, లేదా ఉద్యోగమైనా చేస్తుండాలి, లేదా వ్యాపారం అయినా చేస్తుండాలి. ఓకేనా, వీటి గురించి మనం మళ్ళీ నేను తర్వాత క్లాస్లో మరింత వివరంగా తెలుసుకుందామండి. తర్వాత నాన్ ఎకనామిక్ యాక్టివిటీస్ అంటారండి, ఆర్థికేతర కార్యకలాపాలు. నాన్ ఎకనామిక్ యాక్టివిటీస్, ఆర్థికేతర కార్యకలాపాలు. ఆర్థికేతర కార్యకలాపాలు అంటే చూడండి, ఆర్థికేతర కార్యకలాపాలు అంటే డబ్బులతో ముడిపడి కాదు, డస్ నాట్ ఇన్వాల్వింగ్ మనీ,
డస్ నాట్ ఇన్వాల్వింగ్ మనీ, అంటే ఆదాయాన్ని డబ్బులు సంపాదించడానికి కాకుండా సో వ్యక్తి మీద ఎఫెక్షన్ తోటి లేదా మనకి లవ్ తోటి అంటే మనకి ప్రేమతోటి చేసేటటువంటి కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా మన ఆర్థికేతర కార్యకలాపాలు అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనకి ఇప్పుడు మీ మదర్ ఉందనుకోండి, మీ అమ్మగారు ఉన్నారండి. మీ అమ్మగారు ఉన్నట్లయితే మీకు మార్నింగ్ లేచిన దగ్గర నుంచి మీరు కాలేజీకి రావడానికి మీకు వంట చేసి పెడతారు, క్యారేజీ పెడతారు, తర్వాత వంట చేసి క్యారేజీ పెడతారు, తర్వాత మీ బట్టలన్నీ ఉతుకుతారు, అన్నీ చేస్తారు. అంటే మీకు ఇవన్నీ కూడా సర్వీసెస్ మీ అమ్మగారు చాలా సర్వీస్, అంటే మనం మార్నింగ్ నిద్ర లేచిన దగ్గర నుంచి మీకు అనేక సేవలు చేస్తూ ఉంటారండి. మీ అమ్మగారు కానీ మీ పేరెంట్స్ ఫాదర్, మీ నాన్నగారు కానీ మీ అమ్మగారు కానీ చాలా సేవలు మనకి చేస్తుంటారు. ఇవన్నీ కూడా మన నుంచి ఏమైనా అంటే మన మీద ప్రేమతోటి, పిల్లల మీద ప్రేమతోటి చేసేటటువంటి కార్యకలాపాలు అంటారు. వీటికి ఏమైనా మనం పేరెంట్స్కి ఏమైనా మనం అమౌంట్ చెల్లించడం జరుగుతుందండి, చెల్లించడం జరుగుతుంది కదా. సో కాబట్టి హెల్పింగ్ నేచర్, కాబట్టి ఇలా పేరెంట్స్ మనకి పిల్లలకి చేసేటటువంటి పనులు ఏవైతే ఉన్నాయో, సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మనం ఆర్థికేతర కార్యకలాపాలు, నాన్ ఎకనామిక్ యాక్టివిటీస్ అంటారు. ఓకేనా. ఇవన్నీ కూడా ప్రేమ, ఆప్యాయత, మమకారంతో చేసే, అంటే ఒక వ్యక్తి పైన ప్రేమతోటి లేదా మమకారంతో చేసేటటువంటి సర్వీసెస్, సేవలు ఏవైతే ఉన్నాయో వాటన్ని మనం ఆర్థికేతర కార్యకలాపాలు, నాన్ ఎకనామిక్ యాక్టివిటీస్ అంటారు. ఓకేనా. అలా లేదు మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఎవరైనా రోడ్డు మీద పడిపోయారు అనుకోండి, అతను మనం హెల్ప్ చేస్తాం. ఓకేనా. అంటే హెల్ప్ అంటే మనం అక్కడ పక్కన అంబులెన్స్కి ఫోన్ చేస్తాం, అవసరమైతే మనం హాస్పిటల్కి తీసుకెళ్ళి జాయిన్ చేస్తాం. సో ఇదేంటండి మానవత్వంతో చేసేటటువంటి కార్యకలాపం. ఓకేనా. మానవత్వంతో చేస్తాం కాబట్టి మనం ఆ వ్యక్తి దగ్గర నుంచి మనం ఏమైనా రెమ్యునరేషన్ ఎక్స్పెక్ట్ చేయగలమండి. అంటే నేను మిమ్మల్ని కాపాడాను రోడ్డు మీద కాబట్టి మీరు హాస్పిటల్లో జాయిన్ చేసాను, లేకపోతే మీరు బతికేవారు కాదు, నాకు కొంత డబ్బు ఉండాలని మనం అడగడం బాగుంటుందండి? కాదు కదా. అంటే మనం ఆదాయాన్ని డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో కాదండి, అంటే మానవత్వంతో మనం చేసేటటువంటి కార్యకలాపం. ఇలా అంటే డబ్బులు సంపాదించడానికి కాకుండా ఇలా ప్రేమతో, ఒక వ్యక్తి పైన ప్రేమతోటి, ఆప్యాయతతోటి లేదా మమకారంతో లేదా హెల్పింగ్ నేచర్ తోటి చేసేటటువంటి కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా మనం ఆర్థికేతర కార్యకలాపాలు, నాన్ ఎకనామిక్ యాక్టివిటీస్ అంటారండి. ఓకేనా అమ్మా. ఇవి అంటే ప్రతి వ్యక్తి కూడా, ప్రతి పర్సన్ కూడా, మీరు కూడా మార్నింగ్ మనం ఎన్ని గంటలు నిద్ర మంచం నుంచి నిద్ర దిగ్గానే మనం అనేక పనులు, అంటే మనం మళ్ళీ నిద్రపోయే వరకు అనేక పనులు చేస్తుంటాం. వీటన్నిటిని కూడా హ్యూమన్ యాక్టివిటీస్ అంటారండి. ఓకేనా. మనిషి చేసే పనులు, కార్యకలాపాలన్నింటినీ కూడా హ్యూమన్ యాక్టివిటీస్ అంటారు. ఇందులో రెండు రకాలండి. ఒకటేమో ఎకనామిక్ యాక్టివిటీస్ అండ్ సెకండ్ వన్ ఈజ్ నాన్ ఎకనామిక్ యాక్టివిటీస్. ఎకనామిక్ యాక్టివిటీస్ అంటే మన ఆదాయాన్ని సంపాదించడానికి మనీ ఎర్నడ్ బేస్డ్ యాక్టివిటీస్ అండి, అంటే మన ఆదాయాన్ని సంపాదించడానికి చేసేటటువంటి కార్యకలాపాలు. ఇంకొకటి ఏంటండి, ఆదాయంతో కాదండి, మనం ప్రేమతోటి అంటే పక్క వాళ్ళంటే మన రిలేషన్స్ అండి, సంబంధం. అంటే ఒక పేరెంట్స్ పిల్లలకు చేసేటటువంటి సర్వీసెస్ అన్నీ కూడానండి. ఇలాగ ఒక రిలేషను సంబంధం ద్వారా కానీ లేదా ఒక వ్యక్తి పైన ప్రేమతోటి, మమకారంతో, ఆప్యాయతతోటి చేసేటటువంటి కార్యకలాపాలు, యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఆర్థికేతర కార్యకలాపాలు అని అంటారండి. కాబట్టి బిజినెస్, ఇక్కడ మనకి కావాల్సిన కాన్సెప్ట్ ఆఫ్ బిజినెస్లో బిజినెస్ అనేది ఒక ఆర్థిక కార్యకలాపం. బిజినెస్ అనేది ఒక ఆర్థిక కార్యకలాపం, ఎకనామిక్ యాక్టివిటీ. ఓకేనా. బిజినెస్ మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే లాభాన్ని సంపాదించడం. ఓకేనా. బిజినెస్ ఎందుకు చేస్తామండి మనం? వ్యాపారం అనేది ఎందుకు చేస్తాం? అదే మనం డబ్బులు సంపాదించుకుంటారు. దాన్ని వ్యాపారంలో వచ్చేటువంటి ప్రతిఫలాన్ని, రెమ్యునరేషన్ని మనం ప్రాఫిట్ అంటారు. ఓకేనా. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా, ఎవరి పర్సన్ కూడా సంపాదన అనేది మనం బతకడానికి, అంటే ప్రతి వ్యక్తి జీవించాలంటే మనకి డబ్బులు అనేది అవసరం. డబ్బులు సంపాదించాలి. డబ్బులు సంపాదించాలంటే మనకి ఏమున్నాయండి? ఆదాయాన్ని సంపాదించాలంటే ఏం చేస్తుంటారండి? మీరు క్వశ్చన్ మార్క్ వేసుకోండి. మీ పేరెంట్స్ ఏం చేస్తున్నారో, మీ పేరెంట్ ఏం చేస్తారండి? వ్యాపారం అన్నా, ఈ మూడాట్లో ఏదో ఒకటి ఆన్సర్ వస్తుందండి. బిజినెస్ అయినా చేస్తుండాలి, లేదా ఉద్యోగం అయినా, ఎంప్లాయర్ అయినా ఉండాలండి. మీ ఫాదరు బిజినెస్ మ్యాన్ అయినా ఉండాలండి, ఎంప్లాయర్ అయినా ఉండాలండి, లేదా ఒక వృత్తి ప్రొఫెషన్, ఒక ప్రొఫెషన్ చేసే వ్యక్తి అయినా, అంటే ఏమంటే వ్యక్తిగత నైపుణ్యం ద్వారా చేస్తారని ప్రొఫెషన్ అంటారు. అంటే ప్రొఫెషన్ అనేది ఒక వృత్తి, అలా వృత్తి అనేది చేపట్టి ఉండాలండి. వీటిని ఆర్థిక కార్యకలాపాలు అంటారు. సో వ్యాపారం, వాట్ ఈజ్ వ్యాపారం అంటే వస్తు సేవల కొనుగోలు, అమ్మకాల ద్వారా సంపదను సృష్టించడాన్ని లేదా సేకరించడాన్ని మనం ఏమంటారంటే వ్యాపారంగా చెప్పుకోవచ్చు.
ఓకేనా. బిజినెస్ ఈజ్ ఏ హ్యూమన్ యాక్టివిటీ directed towards proceeding or acquiring wealth through buying and selling of goods and services. ఓకేనమ్మా. సో నెక్స్ట్ క్లాస్లో మనం వాట్ ఈస్ బిజినెస్ అంటే మరి బిజినెస్ అంటే ఏంటో, వ్యాపారం అంటే ఏంటో మరింత వివరంగా చెప్పుకుందాం.